నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. గత కొన్ని రోజులుగా వైకాపా అధ్యక్షుడు మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త విచ్చగాళ్ళుగా చేరడం జరిగింది. సతీష్ కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డిలు వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తనను ఎవరు విమర్శించలేదు, తను ఎవరు కౌంటర్ ఇవ్వలేదని చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం, ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు అంతు చూస్తామని చెప్పి ఇష్టాను రీతిగా స్థాయికి మించి మాట్లాడడం జరుగుతోంది. అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది, జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. సతీష్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు వైఎస్ కుటుంబం బాధితుడి, వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు. నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా కూడా ఇబ్బందులు పడి నానా కేసులు పెట్టించుకొని జైళ్ళ పాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడడం జరిగింది. నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు, 27 సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను, నాకంతా తెలుసని మాట్లాడుతూ ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా 2005 సంవత్సరంలో మనం వేల్పుల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటనలు. నీ గన్మ్యాన్ హత్య చేసినాడా? నీ గన్మ్యాన్ కాల్పులు జరిపింటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారా? వాస్తవం ఒప్పుకుంటావా? ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను. ఇవన్నీ పులివెందుల్లో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి, వివిధ పత్రికల్లో. ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుట్ర పన్ని మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందుల్లో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. పోలీస్ స్టేషన్ పక్కన కూతవేటు దూరంలో ఉండే మా ఇంటిని డైనమైట్లు పొక్కులేళ్ళు పెట్టి పేల్చేసింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కదా. లక్ష్మాల దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్చేసి పేల్చేసి కాల్చేసినది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసులు కట్టినాడే మా మీద 2005 అక్టోబర్ 18వ తారీఖు పెట్టిన నీకు నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కానీ రాఘవరెడ్డి గారి మీద కానీ మరో 14 మంది మీద మా మీద జెండా హత్యల కేసులు పెట్టినారు. 25 సంవత్సరాలు అవుతున్నా కూడా మర్డర్ కేసులు ఇంకా మా మీద తెగలే. మేము రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, పులివెందుల కడపకు ప్రతి నెల 2 మాటలు. ఆ కేసులు అట్టే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇష్టాను రీతిగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో త్రుటిలో ఒక నిమిషం తేడాతోనే మన ప్రాణం నుంచి తప్పించుకున్నాం. లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గుండాల చేతుల్లో మనం హతమయ్యేవారమా కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈరోజు నువ్వు వైకాపాలో ఉన్నావంటే, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టుదల, ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలామంది మంత్రులు, ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగలేదు, ఇది కరెక్ట్ కాదు కదా, పోలీసు వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదా అని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, నువ్వు ఇంకొక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రాజకీయం చేస్తావు, భవిష్యత్తులో పులివెందులో రాజకీయం చేయాల్సింది నేను, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మనం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపడుతూ ఉన్నారో, మనకు వ్యతిరేకంగా
పోరాటాలు చేస్తున్నారో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా చూడాలి. వాళ్ళని జైలుకు పంపిస్తే కానీ నాకు పులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వలననే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు నీకు మంచివాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారని చెప్పి. పులివెందులలో ఆ రోజు మా మీద హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్తో తప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించేసి మా పైన హత్య కేసులు పెట్టి 6 నెలలు రిమాండ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇదే సతీష్ రెడ్డి ఆ కాంతిమతి పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది, భయపడడం జరిగింది. పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారులు ఎందుకు కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు. నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందులలో ఉండే కాంతిమతి 12/12/2012 తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది. ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతిమతి రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతిమతి అనే మెజిస్ట్రేటుకు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను. 2019-24 మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే. సింగపూర్కి పోలే, అమెరికాకు పోలే, లండన్కు పోలేదు, లేకపోతే కనుక మలేషియాకు పోలేదు, ఎక్కడ పారిపోలేదే. ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజు ఉండి అధికార పార్టీకి ఎదురెడ్డి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. గ్రామ పంచాయతీలో కూడా 170 మందికి అవసరం ఉన్నాయి సార్. ఫండ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. మన దగ్గర సిఎస్ఆర్ కానీ ఇతరత్ర దాని కింద అరేంజ్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఒక 5 ఆర్డర్ ఇచ్చి కడప శ్రీధర్ is right in there. Yes, sir. సార్ చూడండి మా ఒకటి పెండింగ్ ఉంది అలాగే. Yes, sir. But where the constituency is pending, sir, we will coordinate with the MLA and we will take the sir. Don't you think? Yes, sir. Kakinada 410. Sir, the land is ready, sir. This deputy saying that time for some. Able to present to the genuine reasons, they can also get virtual. Because otherwise the point is, this has to be developed, then we have to provide all these facilities, then the And next issue, collectors, you know that wherever it is already ABC meeting, promote about this part, where the people apply so that we can able to quickly pay this part. As of now, we are given to power and we can try to treat a part. So, actually, as I told that, these along with this foundations to where we get that very late to see, this comes into places to give the estimate of please estimate to what, sir. These are normal land or some other land where you see that some other FFC also proposed it, and also we have identified culture also identified. Casualty negative, Annamaya, you have Rayachoti, there is a problem. అసలు వచ్చేసి బెంగళూరు కృష్ణ చుట్ల 1 అవర్ లేట్ అవుతుంది సార్. అందుకని నేను తెలుసుకొని ఎవరికి స్ట్రెస్ కొంత నెగిటివ్ ఉంటుంది సార్. ఎస్ Station facility, it is also improving slowly, and EMD is informing me that he is putting some money to improve the infrastructure. He said it will be completed in next 1 or 2 months. తీసుకోవాల్సి రావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. సో అటువంటి టైంలో మన దగ్గర పంచాయతీలో కూడా ఎక్కువగా డబ్బు కూడా వేస్తారు. దానివల్ల సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్కి 15 gauge ఐరన్తో చేసినటువంటి
లాస్ట్ ఇంకా కొడుతురా తమ్ముడు వెనక్కి రా నిలబడితే కాదు కడప 46వ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు అయితేనేమి కాలువలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నుండి 3 రోడ్లు వేయడం జరుగుతుంది. దర్గామిట్టలో 2, విజయనగర కాలనీలో 1, అంతేకాకుండా 40 కరెంటు స్తంభాలను కూడా స్థాపించడం జరిగిందండి. ఇక్కడ మేము కార్పొరేటర్గా అయినప్పటి నుంచి జగనన్న ప్రాముఖ్యతతో, అట్లే మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారితో, అట్లే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నేను కార్పొరేటర్గా చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను. దానికి చాలా సంతోషపడుతున్నాను. ప్రజలు కూడా మాకు సహాయ సందర్భాలుగా బాగా సహకరిస్తున్నారండి. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా మాత్రం వీళ్ళకు తోడ్పాటు అందించడానికి ముందుగా సహాయ సహకారాలకు నేను ముందంజ స్థానంలో ఉంటానని సహకరిస్తున్నాను. అంతేకాకుండా మా భర్త ఎమ్మెల్సీ గారు నాకు చాలా ముందంజ స్థానంలో ఉండి ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేను సుమారుగా దాదాపు 90% దాదాపు అయిపోచేసామండి. కాలువలు, రోడ్లు, స్తంభాలు అయితేనేమి మిగతా పనులన్నీ కూడా ఒక 10% ఉంటుంది దాదాపు నాకు తెలిసినంత వరకు. అది కూడా ఈ 6 నెలల కాలంలో ముగించడానికి నేను ముందంజ స్థానంలో ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కడప ప్రజలు 46 డివిజన్కు ధన్యవాదాలండి. మీరు పక్కన పానీ పడతా రామకృష్ణ నిలబడి రామకృష్ణ నాకు నిలబడు రామకృష్ణ నిలబడి నాకు దేనికి వచ్చాయి
నేరు దిక్తాను వెలిగించేసాను రవీంద్ర ఈరోజు మా 44వ డివిజన్లో 15th ఫైనాన్స్కి సంబంధించిన ఒక 20 లక్షల రూపాయల వర్కులు శాంక్షన్ కావడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా మా నగరపాలక సంస్థ జనరల్ బాడీలో తీర్మానం చేసుకొని మా మేయర్ గారి సహకారంతో ఇతర కార్పొరేటర్ల అందరి సహకారంతో వర్కులు అందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. నగర అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్కు 20 లక్షలు ఇచ్చినారు. అలాగే మా డివిజన్కు కూడా 20 లక్షలు 15th ఫైనాన్స్ గ్రాంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏరియాలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంటే ఒక 6 లక్షల రూపాయలతో కొత్తగా పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది ఐటీఐ సర్కిల్లో. అలాగే బాలాజీనగర్ రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3లో 2 కాలువలు, బాలాజీనగర్ 2లో రోడ్ నెంబర్ 8లో ఒక కాలువ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్లో చాలా ప్రాబ్లం ఉండే వర్క్స్లన్నీ కూడా వెంటనే గ్రాంట్ చేసి మాకు అనుమతి ఇచ్చినారు. ఇదంతా కూడా మా మేయర్ గారి సహకారంతో జరిగింది. అలాగే ఇంకొక 20 lakhs జనరల్ ఫండ్స్లో కూడా వివిధ వర్కులు ఉన్నాయి. అవి కూడా తొందరలో మొదలు పెడతాము. అట్లే 30 లక్షల రూపాయలతో నా డివిజన్లో 3 బుగ్గంక బ్రిడ్జీలు వస్తాయి. ఈ 3 బుగ్గంక బ్రిడ్జీలకు కూడా జనరల్ ఫండ్స్ నుంచి మా మేయర్ గారు బుగ్గంక బ్రిడ్జీల పైన ఫెన్సింగ్ వేసేదానికి శాంక్షన్ చేశారు. అందరికీ నమస్కారం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, పోల్ను మార్చే వరకు నశించాలి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, నశించాలి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, పోల్ మార్చే వరకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు మధ్యలో ఉన్న పోల్ను తక్షణమే కడప నగరం రామకృష్ణ నగర్లో గత 3 నెలల క్రితం వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న సందులో విద్యుత్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి సంబంధిత విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్కి విజ్ఞప్తి చేశాం. విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని చెప్పి రోజు చెప్తున్నారు. ఏడీకి ఉత్తర్వులు పంపించాము, అనుమతి రావాలని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటికి 3 నెలలు గడిచినా విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి విద్యుత్ అధికారులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోడ్డుకు అడ్డంగా ఉండటం కారణంగా దారిలో తిరగడానికి ఈ మొత్తం దారి మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే విద్యుత్ అధికారులు పరిష్కరిస్తామని చెప్పి
విద్యుత్ సిఈ నిన్న ప్రకటన చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం వల్లనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము మళ్ళీ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావటం లేదు. విద్యుత్ ఏఈ చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కాబట్టి 3 నెలలు గడిచినా ఇక్కడ విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి ఏమాత్రం శ్రద్ధ చూపని ఏఈని తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తే పట్టించుకోవడం అనేటువంటి సరైనది కాదు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి బడా నాయకులు కానీ తమ పోల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కానీ మార్చాలంటే తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే మార్చేటటువంటి అధికారులు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి రోడ్డు నివసించేటువంటి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా ఉందని ఇప్పటికీ చెబుతూ ఉంటే ఇప్పటి వరకు పట్టించుకోవడం కారణం ఏంటనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. బాగా లంచాలకు అలవాటు పడ్డటువంటి విద్యుత్ ఏఈ ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు. 1 వారం 10 రోజులు మేము టైం ఇస్తున్నాం. ఈ లోపు సమస్యని పరిష్కారం చేసి ఈ పోలు మార్చకపోతే విద్యుత్ ఏడీ ఆఫీస్ ముందర రామకృష్ణలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆందోళన చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 2 డిమాండ్లని పరిష్కరించేంత వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నందులు ఉండాలి కదా 7 కలవట పూరే కలవట చాలా రోజు రాత కొడతాను బలంగా కొట్టాలా సింపుల్గా కొట్టి కానీ కానీ బాబు బాబు చూడ ఓ బాబు ఇక్కడ మేము ఉన్నాం ఆడ ఫోటో అక్కడ రావాలి అది ఎక్కడ చూసుకోరా కొంచెం మంచి కెమెరా అయితే పెట్టుకున్నా
కూర్చొని ఇచ్చాడేమో బా కూర్చొని ఇస్తా అంట అది కూడా బండి కూడా సౌండ్ రీసౌండ్ వస్తుంది, ఆడియో సరిగా వద్దురా. ఫొటోస్ తీసుకోండి, తీసుకెళ్తాం అతన్ని. ఓకేనా? ఓకేనా? మండలం దేవగూడు గ్రామానికి చెందిన పట్టనీతి నవీన్ అనే ముద్దాయిని కడప రూరల్ సిఐ గారి నేతృత్వంలో వారి ఎస్ఐస్ పెండ్లిమరి ఎస్ఐ, అదేవిధంగా విఎన్పల్లి ఎస్ఐ వారి సిబ్బందితో పాటుగా యోగి వేమన యూనివర్సిటీ దగ్గర ఈ 2/6/25వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ముద్దాయిని తన మోటార్ సైకిల్లో వెళుతూ ఉండగా అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి దాదాపుగా 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అదేవిధంగా రిమాండ్ పెట్టారు. తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసుకొని అతన్ని తీసుకొని విచారించగా అతను దాదాపుగా 6 కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినాడు. ఆ దొంగలించిన సొత్తును బయట ఈ బంగారు షాపులు కానీ లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. అతను ఏమ్రా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తాడు. ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్ళేది, అలూఫ్గా ఉన్న ప్లేస్లకు పోయి మంచినీళ్ళు కావాలా అని చెప్పి అడుగుతాడు. తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు. అతను హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ని కూడా దొంగలించాడు. అతను ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు వంగి తగిన బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అది అతని ఏమో. అతన్ని పట్టుకోవడంలో చాలా విశేషంగా కృషి చేసిన కడప రూరల్ సిఐ, అదేవిధంగా వారి ఎస్ఐలు, అదేవిధంగా వారి టీంకి అందరికీ కూడా అభినందనలు